రేయ్ లేరా, రేయ్ లేరా. ఏంట్రా పొద్దు పొద్దున్నే? రేయ్ తొందరగా రెడీ అయ్యి రారా, బయటికి వెళ్దాం. పొద్దు పొద్దున్నే ఎక్కడికి? నేను ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళు. పొద్దున్నే పర్లేదా? సరిపదైతే. ఎక్కడ ఇది? ఆఫీస్కి పోయిందా? ఏంటి ఏదో వెతుకుతున్నారు? టీవీ రిమోట్ కోసం. రిమోట్ ఎక్కడన్నా కిచెన్లో ఉంటుందా? అంటే అది కవర్ చేసిన చాలే కానీ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తీసుకోపో. చిన్నప్పుడు మా తాత ఒక మాట అనేటోడు, ప్రతి మగాడికి పెళ్ళి అవుతుంది కానీ పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కడు మగాడు కాలేడు అని. దాని అర్థం ఇప్పుడు తెలుస్తుంది. బాగీ ఆఫీస్కి వెళ్తున్నావా? అర్థమైంది, వెళ్ళడం లేదు కదా. ఏ నేను ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఏమైనా కచేరీ ప్లాన్ చేసావా? బంగారం, నేను కచేరీ, అది కూడా నీకు తెలియకుండా? అబ్బాబాబాబాబా, లాస్ట్ టైం నువ్వు చేసింది ఇంకా నాకు గుర్తులేదనుకోకు. బా, ఏదేమైనా నువ్వు ఒక ఇంటివాడు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీ పిల్లలు ఒప్పేసుకుంటే ఇంక నీకు తిరిగిలేదా? పెప్పి డమ్ డమ్ పెప్పి డమ్ డమ్ అవన్నీ గాడి పెళ్ళి కడి కాయలే. ఇదంతా నీ వల్లే మావా. నువ్వు లేకపోయి ఉంటే నేను ఈ డెసిజనే తీసుకోండి కాదేమో. ఇలాగే నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ పార్టీ పరవేశాన్ని కోరుకుంటున్నా. నాకు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటామా. అబ్బా, మరి కూతురు పుడితే? సింహవి ఏం పెట్టుకుంటామా. రెండురా. రైట్ 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 రైట్. ఎక్కడికి రా? నీకోసం ఆమ్లెట్ అయితే తీసుకొని వస్తామా. నువ్వు కొత్త పెళ్లి కొడుకు, అలా లెక్కకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తాగు. నువ్వు కూర్చో ఎక్కడ. ఫ్రెండ్ వీరా అది. ఏంటి సౌండ్స్? సింహం, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చెల్లి, టైంకి వచ్చావు. ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. తొందరగా వేసి తీసుకొచ్చి ఆమ్లెట్. మా వాడి నీకు దొరకడం మీ అమ్మ చేసుకున్న అదృష్టం. తొందరగా తీసుకొచ్చి. మా అమ్మ చేసుకున్న అదృష్టం ఏంటి?
అది అలా వచ్చాను. మావా ఉమ్. ఆమ్లెట్ ఏదిరా? చెల్లి తీసుకొస్తుంది బా. చెల్లా? చెల్లెవరు మావా? ఇంకెవరు? అదిగో తనే. బంగారం నువ్వెప్పుడు వచ్చావు? చెల్లి అప్పుడే వచ్చావా? ఆమ్లెట్ ఏది? బంగారం అదేంటి అలా కొట్టావు? ఇప్పుడు ఇలా కుట్టలా? వామ్మో, ఊహిస్తేనే భయంగా ఉంది. అయినా తాగనని నాకు మాటిచ్చావు కదా, మళ్ళీ ఎందుకు తాగావు? బంగారం నేను తాగనని మాటిచ్చానా? ఇంకెప్పుడు తాగను. నేనేం మానేస్తా అని చెప్పలేదు. అప్పుడప్పుడు తాగుతా, అయినా దాని తర్వాత ఇంకెప్పుడు తాగలేదు కదా బంగారం. ఏమో, ఎవరికి తెలుసు? నేను లేనప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తాగుతున్నావో అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా, నాకు చెప్పే వెళ్తున్నావా? నీకు చెప్పకుండా ఏ పనైనా చేశానారా? పనికొచ్చే పనులైతే నాకు చెప్తావు, పనికిరాని పత్తాపరాలైతే నాకెందుకు చెప్తావు? వినే ఓపిక నీకున్నా చెప్పే ధైర్యం నాకు లేదు కదా. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ టైం నుంచి నీ పర్మిషన్ తీసుకొని తాగుతా అంటున్నా. ఇంకోసారి నువ్వు తాగినట్టు తెలియాలి, నా బ్యాగ్ సర్దుకొని హాస్టల్కి వెళ్ళిపోతా. చెప్పకపోతే గొడవ పడతారు, చెప్తే ఏమో సర్దుకు పోతారు. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బంగారం, ప్రామిస్ ఇంకెప్పుడు తాగను. నేను నిన్ను నమ్మను, ఇంకోసారి ప్రామిస్లు చేయకు ప్లీజ్. అబ్బా, నేను ఇంతలా చెప్తుంటే అసలు నా మాట వినవేంటి నువ్వు? అది కాదు బంగారం. అసలు ఈ చెడు అలవాట్లు నీకు నేర్పిన ఎదవెవరు? బావా నేనొచ్చేసా. అమ్మో, ఇది ఇంట్లోనే ఉందా? గుడ్ మార్నింగ్ సిస్టర్, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు సండే. ఓ, యాంకర్కి మైక్ ఉంటే చాలు, సండేతో ఏం పని? అయినా నువ్వెందుకు వచ్చావు? బావా టెంపుల్కి వెళ్దామన్నాడు, అందుకనే వచ్చా. అయినా సండే రోజు ఏం టెంపుల్? సండే రోజు టెంపుల్ అంటే ఏం టెంపుల్ రా? అడుగుతుంది నిన్నే, ఏ టెంపుల్? ఆమెన్. దాన్ని టెంపుల్ అనరు, చర్చ్ అంటారు. తాగాలనుకున్నోడికి ఏ వైన్ షాప్ అయితే ఏంటి, మొక్కాలనుకున్నోడికి ఏ దేవుడు అయితే ఏంటి సిస్టర్? ఎలా ఇచ్చా? సూపర్ బావా. మామూలు కూడదు మనతోనే. అవునులే, నిజమే. తాగాలనుకున్నోడికి ఏ మందు షాప్ అయితే ఏంటి, కొట్టాలనుకున్నోడికి ఏ చెప్పు దెబ్బ అయితే ఏంటి. అబ్బో, అంతే కదన్నయ్య. ఈ కొట్టుకోడలు తిట్టుకోడలు మనకి ఎందుకులే సిస్టర్, నేను నాచుకుని ఈ టెంపుల్ గింపులు మనకు పడవు. నేను వెళ్ళొస్తానే, బాయ్. బాయ్ రా బావా. నేను వస్తారా? నువ్వెక్కడికి? కాలు బయట పెడితే కాలు రెండు ఇరగ్గొడతా. వామ్మో, ఒకప్పుడు భార్య అంటే భరించే వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు భయపెట్టే వాళ్ళ తయారయ్యారు. ఏం లేదు సిస్టర్, వాడు పసిపిల్లాడు కాదు, 25 ఏళ్ళ కుర్రోడు. నువ్వంత హార్డ్గా బిహేవ్ చేస్తే హట్ అవుతాడు. నేను హార్డ్గా బిహేవ్ చేయకపోతే నైట్ మీ ఇద్దరు హార్డ్ డేస్ పడుకుంటారు. నాకు హార్డ్ అలవట్లేదు సిస్టర్, జస్ట్ బీర్ అంతే. అరే నువ్వు ఇట్రారా. మీ మగాళ్ళంతా నేను హార్డ్ అసలు తాగను, నేను బీరు మాత్రమే తాగుతాను అని ఏదో దేశానికి ఉద్ధరించినట్టు ఫీల్ అయిపోతారు కదా. హార్డ్లో ఆల్కహాలు, బీర్లో ఏమైనా బటర్ మిల్క్ ఉంటుందా? అబ్బే అలాంటిదే ఉండదు సిస్టర్. మరి ఎందుకురా నాకు హార్డ్ అలవాట్లేదు బీర్ అలవాటని? అంటే హార్డ్ తాగితే వచ్చే ఎఫెక్ట్ కంటే బీర్ తాగితే వచ్చే ఎఫెక్ట్ కొద్ది లైట్గా ఉంటుంది కదా, అందుకే. అసలు తాగడమే ఎఫెక్ట్ అంటే ఈ సైంటిస్ట్ లెక్కలేంట్రా? అంటే మీ యాంకర్లు మాట్లాడాలంటే మైక్ ఎంత ఇంపార్టెంటో మా మగాళ్ళు మాట్లాడాలంటే మందు అంత ఇంపార్టెంట్ సిస్టర్ అని రాజ్యాంగంలో రాసుందా? దీనికి రాజ్యాంగం వరకు ఎందుకు సిస్టర్? 3 వేస్తే ముసలోడు కూడా సైంటిస్ట్ లెక్క మాట్లాడతారు తెలుసా? దట్స్ ద పవర్ ఆఫ్ మ్యాన్స్ నౌస్. షట్ అప్. అసలు తాగడమే తప్పంటే మళ్ళీ తాగుడు గురించి నీతులు చెప్తావేంటి? సిగ్గులేదా? అయినా ఏంటి బాగి నువ్వు? మేమిద్దరం ఏదో తాగబోతలు లెక్క తాగి తిరుగుతున్నావా? అలా బిహేవ్ చేస్తున్నావు. నీకు సరదా ఏమో, నాకు సరదా కాదు. అబ్బా ఊరుకో బాగి, సీన్ క్రియేట్ చేయకు. రే నువ్వు ఆగు, నువ్వు అసలు సీరియస్గా ఉంది, మళ్ళీ అట్లా తెచ్చిందా? నువ్వు ఆగు బావా. ఏం లేదు జల్మా, ఏం లేదు. చూడు ఎంత సీరియస్గా వెళ్ళిపోయిందా. వెళ్ళు తొందరగా ఏమైనా చేసుకుంటుందేమో. బాగి తలుపుతీ బాగి. బాగా బాగి నీ బాగి.